నువ్వు వచ్చే లోపల నుంచి తను ఒకరే బాగా పాడారు కాబట్టి ఉన్న వాళ్ళలో నువ్వు వచ్చే లోపల నుంచి అన్న రేట పిల్లకి పడతానంటుంది రేటు కమ్యూనిటీ గారు ముందు పాట పాడచ్చు Thank you so much. Love you, Srinivas garu. Love you so much. Thank you. सेल्फी वीडियो ఓకే మేడం మేడం ఇటు 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 మేడం ఒక్కసారి ఓకే ఇటు ఇటు మేడం ఇటు ఇటు థ్యాంక్స్ మేడం 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 మేడం
ప్రసన్న ముందుకి ఏం చేస్తారా? ఇవాళ సంతోషం. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా సిఎంఆర్ యాజమాన్యానికి, ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తులు రమణ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ మాల్ దినదిన అభివృద్ధి చెంది వారికి, ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందికి ఉపాధిని కలిగించే విధంగా ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. శ్రీకాకుళం ఒక పెద్ద పట్టణం కాదు, ఒక చిన్న గ్రామం కూడా కాదు. గత కొన్ని సంవత్సరాల ముందు దేనికైనా సరే, ఇటు హెల్త్ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఏవైనా పండగలు వచ్చినప్పుడు సందర్భంలో కానీ, పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా అవసరం ఉంటే విశాఖపట్నం వెళ్ళి కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు శుభ పరిణామం. శ్రీకాకుళం చాలామంది ఇక్కడికి రావడానికి ఉత్సాహపరుస్తున్నారు. అందులో మొదట మెట్టుగా నాకు తెలిసి ఇటువంటిది ఫస్ట్ టైం ఈ స్థాయిలో రావటం చాలా శుభదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి జరగాలంటే పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉండాలి. పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉండేటప్పుడు వ్యాపారాలు ఎక్కువగా జరుగుతాయి. వ్యాపారాలు ఎక్కువగా జరిగితే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే అందులో ప్రభుత్వానికి కూడా ఆదాయం రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము ప్రధానంగా శ్రీకాకుళం కార్పొరేషన్ని ఒక ధీటైనటువంటి నగరంగా తయారు చేయడానికి, ఈ నగరాన్ని ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక వేసింది. అందులో భాగంగా పట్టణ ప్రణాళిక ఒకటి తయారు చేసుకొని ముందుకెళ్తున్నాం. దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో మన ప్రాంతానికి, మన శ్రీకాకుళానికి ముఖ్యమైనటువంటిది అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ అభివృద్ధి గురించి కూడా ఈరోజు ప్రభుత్వం ఒక ఎస్టిమేట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 100 కోట్లు తీసుకొచ్చి అది కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి భావిస్తున్నాం. ఈ రోడ్స్ అన్నీ కూడా ఎక్కడైనా సరే అభివృద్ధి కావాలంటే రోడ్స్ వెడల్పుగా ఉంటే తప్ప అభివృద్ధి జరగదు. అలాగని చెప్పి అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారంగా కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి నచ్చ చెప్పి కెమెరా స్టాండ్ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాకుళం రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత వర్షాలున్నా అందరు ఓపిక వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఫస్ట్ ఈ క్యాంపెయిన్ ఏదైతే గుణశంకర్ నాయుడు గారు వాటెవర్ మేము ఫస్ట్ టైం యాక్చువల్లీ స్టేజ్ మీద మేము చెప్పాం కూడా, దిస్ ఈజ్ అ నో డ్రగ్స్ క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో ఎక్కడో నా చేత కూడా టు బీ ఏబుల్ టు స్ప్రెడ్ దట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే రమణ గారు, ఎస్పెషల్లీ సిఎంఆర్, ఇది మా 40th
opening. They're opening their next store. So I'm very, very excited. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎస్పెషలీ శ్రీకాకుళంలో చేయడం అంటే శ్రీలీల శ్రీకాకుళం అని కాదు, శ్రీ ముందు వస్తే ఎప్పుడు ఇట్స్ ఆల్వేస్ గుడ్ అంటారు. సో అలాగే మీకు అలాగే శ్రేయంగా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ వండర్ఫుల్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ వేరియేషన్. ఇప్పుడు అసలే పండుగలు స్టార్ట్ అవుతున్నాయి, క్రిస్మస్ వస్తుంది. సో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే తర్వాత న్యూ ఇయర్స్ అండ్ వరుసగా పండుగలు వస్తున్నాయి. సో షాపింగ్ సీజన్ కూడా. సో ఈ వర్షాల వల్ల నాకు తెలుసు ట్రావెలింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ మీరు అందరూ ఖచ్చితంగా రావాలి. ఒక ఫ్యామిలీగా వచ్చి ప్రశాంతంగా షాపింగ్ చేసుకొని ఒక రోజంతా హాయిగా గడిపి వెళ్ళాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు, ఎందుకంటే శ్రీకాకుళం ఫస్ట్ టైం రావడం జరిగింది. అండ్ రథసప్తమి కూడా మనకి స్టేట్ ఫెస్టివల్ అయింది మొన్నే. సో చాలా 3 days బ్యాక్. సో ఇట్స్ గోయింగ్ టు టేక్ ఆఫ్ రియలీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. నా సినిమా రాబిన్ హుడ్ అని రిలీజ్ అవుతుందని నితిన్ గారితో, తర్వాత రవితేజ గారితో, అలాగే మిగతా అనౌన్స్మెంట్స్ నా సోషల్ మీడియా ద్వారా నేను చెప్తూ ఉంటాను. జై బాలయ్య. ఇవాళ శ్రీకాకుళంలోని అతి పెద్దగా ఓపెన్ చేయడం జరిగింది. దానికి మన అచ్చెన్నాయుడు గారు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎమ్మెల్యే, అలాగే శ్రీలీల కూడా వచ్చి రావడం, అలాగే ఇక్కడ ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, శ్రీకాకుళం కొద్దిగా యూత్ డ్రగ్స్కి ఎక్కువ బానిసవుతుంది. దాని గురించి అమ్మాయితోని ఒక క్యాంపెయిన్ చేయించండి అని చెప్పారు. దాన్ని సిపి గారు అందరూ చెప్పడంతో అది కూడా మేము క్యాంపెయిన్ చేసాము. ఎందుకంటే ప్రజలందరూ బాగుంటేనే మా బిజినెస్లు బాగుంటాయి. అందరూ ఆరోగ్యంగా ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ పీపుల్ ఎప్పుడు కోరుకునేదంటే అందరూ ఆయురారోగ్యాలతో అష్టైతతో తొలగితేనే మేము బాగుంటాం. దానికోసం ఇందాక ఆయన అడిగిన దానికి, ఎమ్మెల్యే గారు అడిగిన దానికి వెంటనే మేము మొబైల్ చేసాం. అలాగే మా దగ్గర సిఎంఆర్ అనేటే ఒక నమ్మకం. 40 సంవత్సరాలు బట్టి మేము విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక ఫ్యామిలీ నెంబర్ కింద కలిసిపోయాం. దానికి మేము ఆల్రెడీ విజయనగరం, శ్రీకాకుళంలోని మా బ్రాంచ్లు ఉన్నాయి. కానీ ఆ బ్రాంచ్లు కన్నా శ్రీకాకుళం బ్రాంచ్ కొద్దిగా చిన్నగా ఉన్నదని చాలామంది మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఇవాళ మేము చాలా రోజులు పెట్టి మేము ట్రై చేసాం. కానీ ఇవాళ మాకు ఈ ప్లేస్ దొరికింది. ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేసి గోల్డ్ 3 ఫ్లోర్లు, అలాగే టెక్స్టైల్ ఒక 5 ఫ్లోర్లు పెట్టడం జరిగింది. ఈ మా సీఎంఆర్ ఇంటికి ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుసు, మంచి క్వాలిటీ, అలాగే మంచి రేటు, రీజనబుల్ రేట్స్, అలాగే అన్ని రకాల వస్త్రాలు పాకెట్ ఫ్రెండ్లీ రేట్లోని తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఇస్తారని ఒక నమ్మకం గత 40 సంవత్సరాలు ఉన్నాయి. ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము ఫుల్ఫిల్ చేస్తాం. వీళ్ళందరికీ మేము ఎప్పుడు రుణపడతాం, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ. ఎందుకంటే మేము స్టార్ట్ చేసింది విశాఖపట్నం నుండి. విశాఖపట్నంలో మేము 84లో పెట్టాం. అక్కడ నుండి మాకు శ్రీకాకుళం అందరూ పరిచయం ఉన్నది. ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరూ సీఎంఆర్ అంటే మంచి అభిమానిస్తారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ఈ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలతో మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ఒకసారి వచ్చి విజిట్ చేయాలని ఆహ్వానిస్తున్నాను.